హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. అంటే మండే రోజు ఈవినింగ్ వ్లాగ్. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కూరగాయలు తీసుకొని వచ్చారండి. ఇంకా నేనైతే అవి అంతా కూడా నీట్గా ఒక్కొక్కటి విడివిడిగా తీసుకొని, అంటే బెండకాయలు తనీగా, చిక్కుడుకాయలు తనీగా అన్నీ కూడా తనిగా తీసి కవర్లో పెట్టేసుకుందామని చెప్పి అయితే ఇంకా కవర్లన్నీ కూడా ముందేసుకొని అయితే ఇక్కడ కూర్చున్నానండి. కూరగాయలన్నీ పోసుకొని కూడా ఇంకా డైలీ అయితే పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది క్యారేజీకి అయితే. అంటే రోజు అంగటికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇంకా అంటే రేపు క్యారేజీ కంటే ముందు రోజు నైటే మనం అన్నీ తెచ్చి పెట్టేసుకోవాలి కదా. కొన్నిసార్లు అంగట్లో మనకి కావాల్సినవి ఉంటాయి కూరగాయలు, కొన్నిసార్లు ఉండవండి. ఇంకా అలాంటప్పుడు ఇబ్బంది అయిపోద్ది. ఇంకా అందుకని ఇట్లా కనుక మనం కూరగాయలు అవి తెచ్చి పెట్టేసుకున్నామంటే మనము ఎనీ టైం అన్నమాట ఏది కావాలన్నా కూడా చేసుకోవచ్చు, అన్నీ కనుక ఇంట్లో ఉంటే. ఇంకా అది నా ఒపీనియన్ అయితే. ఇక్కడ అయితే ఇంకా బెండకాయలు అవన్నీ కూడా తనీగా అయితే తీసి పెడుతున్నానండి. అన్నీ కలిసిపోయి ఉన్నాయి. బీన్స్, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు, ఇంకా బెండకాయలు, మునక్కాయలు, చామగడ్డలు ఇంకా అన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయి. ఇంకా అవన్నీ నాకు ఏరి కవర్లో ప్యాకింగ్ చేసి పెట్టడానికే దగ్గర నాకు ఒక 3/4 గంట దాకా పట్టింది. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళున్నారు. ఇంకా వాళ్ళు వచ్చే టైం కూడా అయిపోయింది. అంటే నేను వ్లాగ్ 4కి ఏమో స్టార్ట్ చేశాను. ఇంకా 4:30 అలాగైతే వాళ్ళు వస్తారండి. ఇంకా వాళ్ళు వచ్చారంటే ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి 2 డేస్ అవుతుంది. అంటే సెకండ్ సాటర్డే సండే వచ్చింది కదా. ఇంకా 2 డేస్ ట్యూషన్కి అయితే వెళ్ళలేదు వాళ్ళు. ఫ్రైడే వెళ్ళారు, ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా ఈరోజన్నా పంపించాలి. ఇంకా వాళ్ళు వచ్చారంటే నేను వాళ్ళకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టేస్తున్నానండి. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకి స్నానం అది చేయించేసి ఇంకా వాళ్ళకి ఏదన్నా ఫుడ్ పెట్టేసి ఇంకా అప్పుడైతే వాళ్ళని స్కూల్కి అదే ట్యూషన్కి అయితే పంపించాలి. ఇంకా తర్వాత అయితే అది చాలా లెంతీగా ఉంది కదా అని చెప్పి నేను కట్ చేసేసానండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కొంచెం మిగిలింది కట్ చేసేసాను అనమాట. ఇంకా ఫైనల్గా నేనైతే ఇంక అన్నీ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా ఆకుకూర మాత్రం పక్కన పెట్టానండి, ఎందుకంటే డిన్నర్లోకి అదే చేయాలి. ఇంక మాది డిన్నర్ వచ్చేసి ఆకుకూర చేయాలన్నమాట. ఇంక అందుకని దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా మిగతావన్నీ కూడా నేను ప్యాక్ చేసేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడైతే నేను ఆకుకూర వలుస్తాను. నేను మార్నింగ్ అయితే వంకాయ కర్రీ చేశానండి. ఇంకా అది అయిపోయింది. ఇంకా నైట్కి అయితే ఇంక ఈరోజు మాది ఆకుకూర చేస్తున్నాను. ఇంకా అప్పటికే పొద్దుపోయిందండి. ఇంకా పిల్లలు రావడము, వాళ్ళకి స్నానాలు చేయించడము, ఇంకా వాళ్ళకి తినిపించేసి ఇంక వాళ్ళ ట్యూషన్కి కూడా వెళ్ళిపోయారనమాట. అన్నీ అయితే అయిపోయాయి. ఇంకా వాళ్ళ పనులన్నీ అయిపోయి ఇంకా నేను కసువు చిమ్ముకొనేసి ఇంకా అంట్లో అవి తోమేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడ వంట చేయడానికి కూర్చున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ బియ్యం అయితే కడిగి పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా ఆకుకూర అయితే ఒలిచి ఇంకా అది కూడా మంచిగా కడిగేసుకొని అయితే ఇంకా టొమాటోలు, ఇంకా ఎర్రగడ్డలు, ఇంకా అవన్నీ కూడా వేసి పొయ్యి మీద పెట్టేస్తాను.
వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇదే అయితే మండే రోజు ఈవినింగ్ వ్లాగ్. ఇంకైతే నేను పిల్లల్ని అయితే స్నానం అది చేయించేసి ఇంక వాళ్ళైతే ట్యూషన్కి పంపించేసానండి. ఇంక నేనైతే వంట చేస్తున్నాను, నైట్కి డిన్నర్ అనమాట. ఇంకా నేనైతే ఆకుకూర చేస్తున్నాను. ఇంకా అన్నం వండేసి ఇంకా నంచుకొని ఏమో తెలీదు, వడియాలు అవి ఏం చేసుకుంటాము, మిరపకాయలు అవి ఉన్నాయి కాబట్టి ఇంక నైట్కి అయితే అవి తినేస్తాం అనమాట. ఇంకా అదండి. ఇంకా ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా చూసారు కదండి. ఇంకా మేమైతే వంట అంతా కూడా చేసేసుకొని ఇంకా తినేసాం కూడా. తినేసిన తర్వాత అయితే ఇక్కడ టైం అయితే 9 అలా అయిందండి. ఇంక ఇక్కడంతా కూడా నీట్గా ఇల్లులు అవన్నీ చిమ్మేసుకొని అయితే తుడుచుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపు మంగళవారం కాదండి. ఇంకా మంగళవారం కూడా ఇంట్లో సూర్యోదయానికి ముందే ఐశ్వర్య దీపం పెట్టుకుందామని అయితే నేను ఇక్కడ అవన్నీ కూడా తుడుచుకుంటున్నాను. ఇంకా మంగళవారం, శుక్రవారం ఈ 2 వారాల్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నానండి. ఇంకా అందుకని ముందు రోజే మనం అన్నీ చేసి పెట్టేసుకున్నామంటే కనుక మనకి నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది. ఇంకా నేనేం చేశానంటే ఇక్కడ ఇల్లు అంటే హాలు, బెడ్రూమ్ వరకే తుడిచానండి. వరండా, వంటిల్లు తుడవడానికి ఇంకప్పటికే 9 అయిపోయింది కదా. ఇంకా పిల్లలు అయితే కొంచెం నిద్ర వస్తుంది మమ్మీ, ఇంకా పడుకుందాము, ఇంకా చాలని అయితే గోల పెట్టారు. ఇంకా అందుకని చెప్పి నేను ఆ 2 వరకే క్లీన్ చేసుకున్నాను. ఇంకా నాకైతే మొత్తం తుడిచేసుకొని అన్నీ నీట్గా కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ ఇంకా పిల్లల కోసం తప్పలేదండి. ఇంక అందుకని నేనైతే ఆ 2 వరకే క్లీన్ చేసుకున్నాను. లాస్ట్ ఫ్రైడే అయితే నేను మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ముందు రోజే గురువారం రోజే ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా గడపకు కూడా పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని ఇంకా అంతా కూడా సిద్ధం చేసేసుకున్నాను. పూజ సామాన్లు అన్నీ కూడా తోమేసుకున్నాను అనమాట నేనైతే. ఇంకా ఈసారి కూడా అలాగే చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సర్లే అని చెప్పి ఇంకా ప్రస్తుతానికైతే నేను ఇల్లు, బెడ్రూమ్ వరకే క్లీన్ చేసుకుందాంలే అని చెప్పి అయితే ఇంకా ఆ పనిలో ఉన్నానండి. ఇంకా పిల్లలైతే ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు. నేను పడుకునేదాకా వాళ్ళైతే పడుకోరు. నేను పడుకుంటేనే పడుకుంటారు నాతో పాటుగా వాళ్ళైతే. ఇంకా ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఉంటే నేను, లేకపోతే ఇంకా వాళ్ళ అమ్మమ్మ అనమాట, అంటే మా అమ్మ. మా ఇద్దరిలో ఎవరున్నా సరే వాళ్ళు ఇంకా పడుకుంటారు. అంటే పక్కన మా ఇద్దరిలో ఎవరన్నా ఒకరు ఉండాలి. వాళ్ళు ఒంటిగా పడుకోమంటే పడుకోరండి. వాళ్ళ డాడీతో కూడా పడుకోరు అసలు. ఇంకా అట్లా అలవాటు అయిపోయారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. ఇంక ఇక్కడైతే నేను ఊరికే చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇంట్లో. మమ్మీ వేసింది కష్టపడి ఇల్లంతా కడుక్కొని. ఇంక ఈరోజు అయితే ఇక్కడ ఇంటి వరకు అయితే కడిగాను.
హాల్ వరకు, హాలు బెడ్రూము. ఇంకా అయితే వరండా ఉంది. ఇంకా గడపకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి కాబట్టి నేను ఇంకా వరండా ఎంత కూడా నేను పొద్దున్నే కడుక్కుంటాను. ఇంకా అలా అయితే నేను ఇల్లు అవి కడిగేసుకున్నాను, అంటే తుడుచుకున్నాను, కడుక్కోలేదు. అంటే ఇల్లు తుడిచే కర్ర ఉంది కాబట్టి సింపుల్గా అట్లా తుడుచుకునేసాను అనమాట. నేనైతే వ్లాగ్ ఇక్కడికి ఏం చేసేస్తున్నానండి. ఇంకా ఇదైతే మంగళవారం రోజు నైట్ వ్లాగ్ అనమాట. ఇక్కడికి ఎండ్ అయిపోద్ది. ఇంకా మళ్ళీ నేను మరొక వ్లాగ్తో అయితే వస్తానండి. అండ్ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.